ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 13 మంగళవారం. ఈరోజు దశమి తిథి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆ కార్యక్రమంలో మీ మాటకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీకు కూడా విలువ పెరుగుతుంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశములో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. వయోవృద్ధులైనటువంటి స్త్రీలకు మీ చేతనైనంత వరకు సహాయం చేయండి. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. పనివారి సహకారం పుష్కలంగా ఉంటుంది. ఇంటా బయట కూడా చాలా పనులు మీరు చక్కదిద్దుకోగలుగుతారు. భాగ్యములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. మీదైనటువంటి శైలిలో విజయాన్ని సాధిస్తారు. సంతోషంగా ఉంటారు. అష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ఒక విషయంలో సునాయాసంగా మీరు విజయం సాధించుకోగలుగుతారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి, వ్యక్తిగతపరమైనటువంటి ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈరోజు నీలం రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున దశములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పనిభారం పెరుగుతుంది. సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆ పనికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. భాగ్యములో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశం ఒకదాన్ని అందుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు, జన సహకారం, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. శని భగవానుడు, చంద్రుడు తప్ప ఈరోజు మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ కారణం చేత కాలం వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు దైవాన్ని నమ్ముకోండి, కాలాన్ని నమ్ముకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మనస్సును లగ్నం చేసి, పని అందే మీ మనస్సును లగ్నం చేసి మీ కార్యక్రమం మీరు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. చందనపు రంగు వస్త్రధారణ చేసి నవగ్రహాలకు శాంతి చేయండి. నవగ్రహ స్తోత్రాలను పారాయణం చేసుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఈరోజు మీరు సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి మంగళవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ఈ సింహరాశి వారికి కూడా 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. గురువు, చంద్రుడు అనుకూలిస్తున్నారు. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కాలం కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మౌనం వహించాలి. వాదోపవాదాలకు మనం ఎవరితోనూ మాట్లాడకూడదు. అటువంటి సమస్యలకు వెళ్ళకూడదు. అనవసరంగా మాట్లాడకూడదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసును లగ్నం చేసి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. నవగ్రహ శాంతి చేయించుకోండి. నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి.
అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల ఈ సింహరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, నూతన లాభాలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. పంచములో శుక్ర సంచారం వల్ల మీ ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నిరాడంబరంగానే మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టములో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. తృతీయములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయములో బుధ సంచారం వల్ల ఒక్క వ్యాపార సంబంధమైన విషయం మీకు ప్రతికూలంగా రాబోతుంది. కష్టం మిగులుతుంది. పనిభారం పెరిగేటువంటి వాతావరణం ఉంది. ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కొంటారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి. శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. పెసరపప్పును ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీజన సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు, తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సంతోషంగా ఉంటారు. సప్తములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యారంగంలో మంచి ఫలితాలు, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల, నూతన వ్యాపారాల వల్ల లాభాలు అందుకుంటారు. ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి మంచి విజయం సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. పనిభారము, శ్రమ అధికమవుతుంది. వాహన సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి మంగళవారం రోజున దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సమాజంలో కొంతమంది వ్యక్తుల సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. తృతీయములో శని సంచరించడం వల్ల జన సహకారము, పనివారి సహకారము పుష్కలంగా ఉంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో రవి సంచారం ఉంది. అధికారులతో అభిప్రాయ భేదాలు వస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకోకుండా నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యంతో పాటు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా లాభాలకు అవకాశం ఉంది.
భాగ్యంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. మనసుకు అశాంతి కలిగించే సంఘటన జరుగుతుంది. నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి మంగళవారం రోజున లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశమంలో కుజుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం మీరు అందుకుంటారు. ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా కనిపిస్తుంది. వ్యయములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.